దేవర మూవీలో మెయిన్ సీన్ లీక్, నోరు జారిన ప్రముఖ నటుడు. కొంతకాలంగా టాలీవుడ్లో వరుస హిట్ల మీద హిట్లు కొడుతూ టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. మరి దీనికి తోడు RRRతో తన రేంజ్ను ఆస్కార్ ప్రిడిక్షన్ లిస్టులో తీసుకువెళ్లాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఈ నందమూరి హీరో తన 30వ చిత్రం దేవరను చేస్తూ ఉన్నాడు. టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే కదా. కోస్టల్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న దేవరా మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ని గత మార్చి నెలలోనే మొదలు పెట్టేశారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. అయితే దీన్ని 2 భాగాలుగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే ఈ పార్ట్ షూట్ 80% వరకు కంప్లీట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న దేవర మూవీపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. దీనికి తోడు ఈ మధ్య ఈ చిత్రం గురించి వస్తున్న లీక్స్ వీటిని మరింతగా పెంచేస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ను న్యూ ఇయర్ కానుకగా ఇచ్చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మూవీ ట్విస్టులు కూడా లీక్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక దేవర మూవీలో నటిస్తున్న ఓ ఆర్టిస్ట్ తాజాగా యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఈ సినిమాలోని ఎన్నో విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా నోరు జారి మరికొన్ని ట్విస్టులను లీక్ చేసేశాడు. దేవర మూవీ అదిరిపోతుంది. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతోంది. నేను 60 రోజులు వర్క్ చేశా. ఫిబ్రవరి వరకు ఈ షూట్ జరుగుతుంది అని చెప్పేశాడు. ఆ తర్వాత సాధారణ నటుడు నేను శ్రీకాంత్ అన్నయ్య పక్కన ఉంటాను. ఆయనతో పాటు హీరో గారు ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ గారు, దసరా విలన్ చోకా వీళ్ళంతా ఓ గ్రూప్గా ఉంటారు. వీళ్ళలో జాన్వీ కపూర్ శ్రీకాంత్ గారి కూతురిగా చేస్తోంది. ఈ సినిమా వేరే ప్రపంచం. ఇప్పటి వరకు చూసిన వాటికి భిన్నంగా ఉండబోతుంది అంటూ ఓ సినిమాలోని కోర్ పాయింట్ని ట్విస్ట్ని లీక్ చేసేశాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ హీరోగా కొరటాల తెరకెక్కిస్తున్న దేవర మూవీకి నందమూరి తారక రామారావు గారి ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి లీక్స్ వచ్చేసరికి అందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు.